144 కీర్తన 1వ వచనం చూద్దాం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. అంతే చెప్పండి. ఎవరికి? నాకు అర్థమైంది, ఇది నాది, ఇది నాకు తెలుసు అన్న అనుభవము నిన్ను ఖచ్చితంగా ఆశ్చర్యమైన కార్యాల్లో నడిపిస్తుంది. నా కేడము, నా ఆశ్రయదుర్గము, నా రక్షణ కేడము, నా శృంగము, నా కోట, నా బలము, నా పరిశుద్ధత, నా జ్ఞానము, నా ఐశ్వర్యము అయిన యేసుక్రీస్తు. ఈ నాలెడ్జ్ అనేటువంటిది ఇది నీ పర్సనల్, ఇది నీ పర్సనల్. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా. ఓకే, నా బలమంతా నీవేనయ్యా. నీ జీవితంలో ఏ రోజు కూడా ఆయన బలాన్ని నువ్వు నీ బలహీనతలు అనుభవించకపోతే ఈ పాట ఉట్టి పాటగా ఉంటుందండి. కానీ నువ్వు ఎప్పుడో బలహీనతలో ఆయన బలాన్ని నువ్వు అనుభవించావు. అది పాట కాదు, జీవితం, సాక్ష్యం, టెస్టిమనీ. హల్లెలూయా. ఆయన బలాన్ని నీ నరనరాల్లో అనుభవిస్తే, నీ హృదయంతరంగాల్లో అనుభవిస్తే, నీ తలలో, నీ ఆలోచనలో అనుభవిస్తే, నీ తలంపుల్లో, నీ ఇమాజినేషన్లో అనుభవిస్తే, అన్ని నీ బాడీలో ఉన్న ప్రతి కణంలో ఆయన బలమును, ఆయన స్ట్రెంగ్త్ను అనుభవిస్తే సన్నుతించకుండా ఉండలేవు, ఘనపరచకుండా ఉండలేవు, థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేవు, కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేవు. ఏం అనుభవించకుండా ఒక అన్యుని వలె ఎవ్రీ టైం ప్రేయర్ అనేసరికి పరిస్థితులను బట్టి వెళ్ళి ప్రేయర్ చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే అది పవర్లెస్ అండి. అయినప్పటికీ ప్రభు సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు, అద్భుతం చేస్తాడు. బట్ ఆయన నీకు ఇచ్చిన దాన్ని నువ్వు నిలబెట్టుకోగలుగుతున్నావా లేదా? అది ఎప్పుడు నిలబెట్టుకోగలవు? ఎప్పుడు నిలబెట్టుకోగలవు అంటే ఆయన నీకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఆయననే నువ్వు సొంతం చేసుకున్న వ్యక్తిగా ఉండాలి. ఏంటంటే ఆయన నీకు ఇచ్చిన దాన్ని నేను సొంతం చేసుకున్నాను అన్న దానికంటే నువ్వు ఆయననే సొంతం చేసుకొని ఉండాలి. ఆయన నీకు ఏదో ఇచ్చాడు, సాక్ష్యం చెప్పావు. ఆయన నీకు ఏదో చేశాడు, సాక్ష్యం చెప్పావు. బట్ మళ్ళీ ఇంకో పరిస్థితి వస్తుంది, మళ్ళీ కృంగిపోతావు. కానీ ఎప్పుడైతే ఆయన నీకు సొంతమైనట్టుగా నీకు అర్థమవుతుందో, నీలో ఆయన ఉన్నట్టు నీకు అర్థమవుతుందో, నువ్వు ఆయనను ధరించుకున్నట్టు నీకు అర్థమవుతుందో, ఆయన ఆత్మ నేను ప్రేరేపించడం నీకు అర్థమవుతుందో, ఆ ఆత్మ యొక్క నడిపింపు నీకు అర్థమవుతుందో, ఆ ఆత్మ నీకు ఇచ్చే, నీలో నుంచి రిలీజ్ చేసే అభిషేక నదులు నీకు అర్థమవుతాయో, అప్పుడు నువ్వేం చేస్తావంటే పరిస్థితులను, మనుషులను, ప్రతి దాన్ని ఈజీగా హ్యాండిల్ చేసేస్తావు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును. ఒక్కసారి ఆయన ప్రేమను నువ్వు అనుభవిస్తే ఇంకొకసారి నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వవు, డిప్రెస్ అవ్వవు. ఎందుకో తెలుసా? ఆ ప్రేమను పదే పదే జ్ఞాపకం చేసుకుంటావు.